మాట్లాడాలంటే మా ఇంట్లో మా ఆడబిడ్డని మాట్లాడినట్టు ఉంటుంది. కాకపోతే ఆమె ఎందుకంటే బజార్లోకి వచ్చింది కాబట్టి, ఆమె రాజకీయ పార్టీకి వచ్చింది కాబట్టి, రాజకీయ పార్టీలో అధ్యక్షురాలుగా పనిచేస్తుంది కాబట్టి మాట్లాడక తప్పదు. ఇక్కడ మేము కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, మాట్లాడతాం. ఆమె కుక్కలు అనుకోమను, పందులు అనుకోమను, బరిగొడ్లు అనుకోమను, ఏమన్నా అనుకోను, ఆమె విఘ్నతకు వదిలిపెడతాం. అది జనం కూడా చూస్తుంటారు. ఇప్పుడు ఆమె ఏదో చెప్తుంది, మేము అరటి పళ్ళ కోసం వచ్చినాం, అరటి గెలల కోసం మేము ధర్నాలకు వచ్చినాం, రాస్తాలకు వచ్చినాం. మీకన్నా ముందు మేము చేసినామమ్మా. అనంతపురం కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేసి బ్రహ్మాండంగా కలెక్టర్ గారికి ముందు వినతి పత్రం ఇచ్చినాం. అక్కడ ప్రభుత్వానికి పంపించమని చెప్పినాం. ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. కలెక్టర్ గారు స్పందించకపోతే రోడ్డు మీదకి ట్రాక్టర్లతో అరటిపళ్ళు తెచ్చి అక్కడ ధర్నా పెట్టి ధర్నా చేసిన సందర్భం కూడా ఉంది. మీరు ఎక్కడో కొనుక్కొని నిద్రపోతే హైదరాబాద్ లో కూర్చొని ఇక్కడికి వచ్చి మాట్లాడేసి మేము ఏదో పెద్ద అరటిపళ్ళ కోసం వచ్చినాం మాట్లాడుతున్నాం అంటే మీకు కనీసం ఇంకిత మేము జగన్ టార్గెట్ కాదు మాకు అంటున్నారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ కాదు మాకు అంటున్నారు. ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి మీకు టార్గెట్ కాదు. మీకు టార్గెట్ కానప్పుడు మీ ఆస్తులు మీ పంచాయతీలు ఏమన్నంటే కోర్టు పరంగా పోయి తెలుసుకోండి. ఇప్పుడు ఎవరు మీరు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్లు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వాల్సిన దాని గురించి, మీ ఎంఓఏల గురించి, దాని గురించి ప్రెస్ మీట్లు పెడితే విలేకరులు ఏమన్నా తెరిచారా? లేక విన్న ప్రజలు ఏమన్నా తెరిచారా? తీర్చాల్సింది ఎవరు? చట్టం తెరుస్తుంది. మీరు నిజంగా మీకు రైట్ ట్రయల్ గా రావాల్సిందే చట్టాన్ని ఆశ్రయించండి. చట్టాన్ని ఎందుకు ఆశ్రయించండి? మీ చేతుల్లో తీసుకుందాం అనుకున్నారా? 30 సంవత్సరాలు అయింది మీకు దాదాపు పెళ్లి. 30 సంవత్సరాలు ఆడబిడ్డకి ఈ రోజు కూడా ఆస్తులు పంచుకుంటే రోజు ఆస్తులు పంచుతూనే ఉంటారు. ఈయన సంపాదించండి, ఈమెకు పంచుతుంటే ఈమె పక్కన తిట్టుకుంటా పోతుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉన్నా తిడుతుంది, అధికారంలో లేకపోయినా తిడుతుంది. అప్పుడు టార్గెట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. కనీసం ఇంకిత జ్ఞానం ప్రజలకు ఉండదా? ప్రజలకు ఉంది, గమనిస్తున్నారు కాబట్టి ఈమె కొంగు బట్టి రోడ్ల మీద వచ్చి ఏడ్చి మొత్తుకున్నా కూడా డిపాజిట్ రాకుండా చేసి ఇంటికాడ కూర్చొని టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అంటున్నారు మోహన్ రెడ్డి గారు. టీడీపీ నేతలు ప్రధానంగా కార్యకర్తలు కొంతమంది తల్లి చెల్లితో లొల్లికి క్లైమాక్స్ ఇచ్చేయండి ముందు, బాబు గారికి సినిమా చూపించే సంగతి తర్వాత అంటున్నారు. ఇప్పుడు నాకెందుకంటే డెప్త్గా పోయి కుటుంబాల గురించి మాట్లాడంటే మనసు ఒప్పుకోదు. ఇప్పుడు మా భారతమ్మ షర్మిలమ్మ గారి గురించి వీళ్ళు మాట్లాడిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కనీసం స్పందించిన సందర్భం లేదు. ఎందుకంటే ఏదో పిచ్చిగా పోతుంటారు. రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాలు ఉన్నారు. 6 కోట్ల మందిలో 3 కోట్ల మంది చెల్లులు ఉన్నాయి. 3 కోట్లలో ఎవడో ఒకటి ఏదో ఒకటి పెడుతుంటారు. పెట్టిన ప్రతి ఒనికి మనం స్పందించుకుంటా పోతుంటే ఎట్టవుతుందిలే, రాజకీయాలు ఉన్న తర్వాత భరించాలనే ఉద్దేశంలో భాగంగా భరిస్తూ వస్తుంటాం. కానీ ఇక్కడ రకరకాలుగా వేరే రకంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు ఆస్తులు పంచుకునే కార్యక్రమం జరిగిపోయింది. ఆస్తులు పంచుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆస్తులు పంచినారని విజయమ్మ గారు చెప్పడం జరిగింది. ఆస్తులు విజయమ్మ గారు పంచినారని చెప్పిన తర్వాత ఎంఓయూలు చేసింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తుల్లో వాళ్ళ తల్లికి ఎంఓయూ చేసినారు. అందరూ షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టారు. ఆ తర్వాత ఆ ఎంఓయూను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి వీళ్ళు కోర్టును ఆశ్రయించినారు. కోర్టును ఆశ్రయిస్తే అక్కడ నీకు ఎంఓయూ మేము ట్రాన్స్ఫర్ చేస్తే ఆ 50% ఏదో ట్రాన్స్ఫర్ చేస్తే అది 50% పైన ట్రాన్స్ఫర్ చేస్తే బెయిల్ రద్దు అవుతుంది. బెయిల్ రద్దు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారన్న విషయం మీకు తెలిసి కూడా మీరు ఈ విధంగా దిగజారి మాట్లాడుతున్నారంటే మీరు ఏ విధమైనటువంటి ప్రవర్తనతో ఉన్నారన్న దాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక ఒక బయట ప్లే అయింది కదా మోహన్ రెడ్డి గారు, దానిలో షర్మిల గారు పిచ్చి కుక్కలు అన్న దాన్ని ఏదో నేను ఒక మీమ్లో కూడా చూశాను. అమ్మా షర్మిల గారు మీరు అలా అనమాకండి, కుక్కలు బాధపడతాయి అవి ఉంటే అని చెప్పి ఆవిడ మళ్ళీ ప్రెస్ ముందు చెప్పారు. అంటే దీన్ని ఎలా చూడాలి అసలు అంటారు? అదే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాలు, దాదాపు 3 కోట్ల మంది దగ్గర చెల్లులు ఉన్నాయి. ఎవడు బుద్ధి పుట్టింది వాడు పెట్టుకుంటుంటాడు. ఆ పెట్టుకున్నటువన్నీ తీసుకొచ్చి మళ్ళీ మీడియా దగ్గర మాట్లాడితే ఇప్పుడు షర్మిలమ్మ గారిని కూడా అంటున్నారు, అమ్మ తల్లి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మొగాడు కూడా ఆ చెల్లికి, ఏ అన్న కూడా ఏ చెల్లికి 50% భాగాలు పంచిన సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు పంచినా కూడా మీరు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడతారు. మీకన్నా దరిద్రమైనటువంటి చెల్లెలు పుట్టడమే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న దురదృష్టం అని భావిస్తున్నారు. అలాంటి అన్న దొరకడమే మేము అదృష్టంగా భావిస్తే, అలాంటి అన్నను పట్టుకొని మీరు మీలాంటి అన్న మాకు దొరకడం మంచిది కాదనే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు. కేవలం పదవుల కోసం, ఆస్తుల కోసం. ఆవిడ ఆరోపణ ఇంకోటి కూడా ఉంది కదా, ఏదైతే ఒక పేటీఎంతో నన్ను ఇలా తిట్టించి నేను కట్టుకున్న శారీ మీద కూడా జోకు లేపించి చేపించాడు మా అన్న అనే విధంగా ఆవిడ మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు మీరు అంటున్నారు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు పదే ఆ శారీ గురించి డిస్కషన్ టీడీపీలు వాడుకున్నారు, వాళ్ళు వాడుకున్నారు. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి పసుపు కలరు పార్టీకి సింబల్, అవునా కదా?
మేము ఇన్విటేషన్ పెళ్లి పత్రిక ఇవ్వడానికి, నీ కొడుకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఏం మామూలుగా పోవచ్చు కదా. ఆయన అంటే మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తి అవమానపరిచినట్టు చూపించాలి, నేను చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఇప్పుడు నీకు ఆపోజిట్ గా మేము ఉన్నామనే విధంగా చూపించాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళకి కావాల్సినటువంటి కలర్ ను మీరు వాడుకున్నారంటారు. ఆ కలర్ అనే దాని ఎందుకు అంత అసహ్యంగా దిగజార్చి మాట్లాడతారు? అందులో తప్పే ఉంది. అందులో మీరు కట్టుకొని పోయినారు కదా, కట్టుకొని పోయిన దానికి కట్టుకున్నారంటే మీరు అంత బాధ ఎందుకు? ఏం మీరు కట్టుకోలేదా? పోనీ చెప్పండి, అది కాదు అని చూపించండి. అవును పసుపు కలర్ దేనికి? తెలుగుదేశం పార్టీ సింబల్ వాళ్ళకి పసుపు కలరే కదా. వాళ్ళు పసుపు తెలుగుదేశం సింబల్ ఏంటి సార్? మన ఇంటికి శుభసూచకం, పసుపు గడపలకి రాస్తాం. తెలుగుదేశం పార్టీ సింబల్ కదా, నీ గడపలకి ఎర్ర కుంకుమ రాస్తామా, లేకపోతే బులుగు లాంటిది రాస్తామా? పసుపే రాస్తాం కదా. పసుపు ఆడ సింబల్ ఎందుకు అవుతుంది? శుభసూచిక మన సంప్రదాయం. శుభసూచిక కాదు సార్ మీరు మాట్లాడింది. లేదు, పసుపు అనేది తెలుగుదేశం పార్టీ కలర్ ఏంటి సార్? తప్పు కదా. నేను చెప్తా పసుపు కలర్ మాత్రమే. పసుపు చంద్రబాబు నాయుడుది కాదు. మీరు ఎట్లా సార్ మీరు అట్లా మాట్లాడితే? పసుపు చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశంతో కాదు, పసుపు కలరు అంటున్నా. ఆ కలర్ చీర ఆ రోజే కట్టుకొని పోకపోతే ఇంట్లో చీరలు ఉండవా? కట్టుకొని పోవచ్చు కదా. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువుగా, రాజకీయ శత్రుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చూపించడానికి, ఇద్దరం కలిసి ఫైట్ చేయడానికి నీ మీద మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి, మేము పోయి ఆడ కాంగ్రెస్ పార్టీ తండ్రిని కేసులో ఇరికించినటువంటి కాంగ్రెస్ పార్టీతో చేరడానికి ఇక్కడ సీఎం రమేష్ ఒకటి సార్. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది. రాజన్న పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు ఉన్నారు, రాజన్న పార్టీలో చంద్రబాబు నాయుడు గారేమో మరి టీడీపీ పార్టీ, రాజన్న పార్టీకి ఆపోజిట్. వాళ్ళిద్దరూ ఒకటే అంటారు. ఇప్పటికీ మీరు షర్మిల గారు చంద్రబాబు గారు ఒకటే అంటారా మీరు? మీరు ఇది ఒకటి ఇంకోటండి, ఏది ఫ్యామిలీల గురించి. రాజన్న పార్టీలో షర్మిల గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఏమో టీడీపీలో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకటే అని ఎలా చెప్తారు మీరు? రాష్ట్రంలో చిన్న పిల్లని కూడా అడిగినా చెప్తారు చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంది, చంద్రబాబు నాయుడు గారి అవకాశవాదం ఏంది అనేది చిన్న పిల్లని అడిగినా చెప్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎన్నికలు జరిగేటప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ పోయి జైల్లో కలిస్తే, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏమని? మన ఇద్దరం పొత్తు పెట్టుకుందామని. అదే జైల్లోనే పోయి కలిసింది కాసాని జ్ఞానేశ్వర్. ఏమని? అయ్యా మన పార్టీకి ఇన్ని ఓట్లు ఉన్నాయి, అక్కడ మనం పోటీ చేద్దాం, లేదా కొన్ని సీట్లు తీసుకుందాం, ఎవరితో నా అలయన్స్ పెట్టుకుని ఎలక్షన్ పోతే మనం గెలిచే అవకాశం ఉంది. నేను ఇన్నేళ్ళు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేసినప్పుడు ఈరోజు ఎన్నికలప్పుడు పోటీ చేయకపోతే ఎట్లవుతుంది? కాదు కదా, మనం పోటీ చేద్దామంటే లాస్ట్గా అతని పార్టీ నుండి తొలగించారు సార్. మరి అంత దారుణంగా మాట్లాడితే ఎట్లా? అంతకుముందే పొత్తు పెట్టుకుని ఎన్నికలు జరిపినారు తెలంగాణలో. అంతకుముందు ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా పోయినాయి. పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈయన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేర్పించింది. ఈయన చేరేటప్పుడు ఈయన దగ్గరికి విజయవాడకు వచ్చి ఈయనతో కలిసి మాట్లాడిపోయి కాంగ్రెస్ పార్టీలు చేశారు. కాంగ్రెస్ పార్టీలు చేసిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అనేక మంది పిసిసి అధ్యక్ష పదవి ఎట్టించారు. మీరు బాబు గారు అవసరం కోసం ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటారు అంటారు. మీరు అధ్యక్ష పదవి ఇచ్చినారని బాబు గారు అవసరం కోసం ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటారు, దేనితో ఉంటారు, అదే అట్లాంటిది ఏమి ఉండదు బాబు గారికి అంటారు. ఇప్పుడు షర్మిల గారు, బాబు గారు రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లోని అడిగినా చెప్తారు అంటున్నా. నేను కాదు, రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లోని అడిగినా వాళ్ళని తిడతారో, తిట్టిన వాళ్ళతో భుజం మీద చేసుకొని బ్రహ్మాండంగా తిరుగుతారు. వాళ్ళ కుటుంబాలతో పాటు వాళ్ళ భార్యలు, పిల్లలు అందరినీ కూడా బజారుకి ఈడుస్తారు. ఈడ్చిన తర్వాత అవకాశం వచ్చినప్పుడు వాళ్ళతో సంఖ్యలో చేసుకొని తిరుగుతారు. వాళ్ళ మీద చెప్పులు వేస్తారు, చెప్పులతో దాడి చేస్తారు. వాళ్ళు పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారి మీద చెప్పులు ఇచ్చినటువంటి అంత కసి మంది చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి క్యాండిడేట్ మళ్ళీ ఎన్నికలప్పుడు ఆయనతో కలిసి ఎన్నికలు చేస్తారు. ఏముంది సార్? రైట్ మోహన్ రెడ్డి గారు. ఎస్ మళ్ళీ మాట్లాడతా సార్. మనతోటి జనసేన నేత అడప యశ్వంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. యశ్వంత్ గారు నమస్తే అండి. యశ్వంత్ గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి, అన్మ్యూట్ చేయండి. సార్ నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. యశ్వంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు, మరి కొన్ని సంవత్సరాల్లో, ఒక 2 ఏళ్ళలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. అంతకుముందు మనం కార్యకర్తలు నేనైతే పట్టించుకోలేదు, ఈసారి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మరింతమంది కార్యకర్తలకి టికెట్లు ఇవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని వాళ్ళ పార్టీ గురించి చెప్పుకుంటూనే, ఇక కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అయితే అన్నారు సినిమా చూపిస్తాము ఏంటనేది. అంతకుముందు గూగుల్ కానీ, లేదంటే మిట్టల్ కానీ, లేదంటే ఇలా
అదానిని కానీ ఇవన్నీ తీసుకొచ్చి మనము తీసుకొచ్చాం. కానీ క్రెడిట్ చోరీ దొంగ చంద్రబాబు కాబట్టి ఈ రకంగా మాట్లాడుకోవడం దొంగ క్రెడిట్లు తీసుకోవడం కూడా చంద్రబాబుకే చెల్లిందని ఆరోపించారు. కానీ ఇక్కడ కొసమెరుపు ఏంటంటే పెద్దగా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం లేదు, పెద్దగా ఏమంటం లేదు. ఓవరాల్గా ఈ సినారియోని ఎలా చూస్తారు? సార్ ఇక్కడ ఆయన సినిమా చూపిస్తాను అని చెప్పి ఇలాంటి మాటల వల్లే వాళ్ళు గతంలో ఎలక్షన్లో కోల్పోయారు, 11కు పడిపోయారు సార్. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చూపిస్తాము లేకపోతే అభివృద్ధి గురించి ఏమన్నా మాట్లాడుతూ ఉంటే జనాలు మీ వైపు చూస్తారు, జనం మీకు ఓటేసే కొద్దిగా గొప్ప అవకాశం అన్నా ఉంటుంది. అలా కాకుండా సినిమా చూపిస్తాం, రప్ప చేస్తాం అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ప్రజలు వాళ్ళ వైపు చూసేది ఉండదు సార్. ఇంకోటి వచ్చేసి క్రెడిట్ చోరీ అంటున్నారు సార్. ఎవరు సార్ క్రెడిట్ చోరీ చేసేది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎక్కడో ఐపీఎల్లో ఎవరన్నా కప్పు గెలిస్తే వాళ్ళకి కప్పు ఇచ్చినట్టు ఫోటో ఎడిటింగ్లతో క్రెడిట్ చోరీలు, ఇలాంటి క్రెడిట్ చోరీలన్నీ వైసీపీ వాళ్ళకి కూటమి ప్రభుత్వంలో ఎవరు క్రెడిట్ చోరీ చేసే వాళ్ళు ఎవరు లేరు. చేసిన పనిని గట్టిగా చెప్పుకుంటాము, అంతేగాని క్రెడిట్ చోరీ చేసే అవకాశం అంటూ లేదు సార్ ఎక్కడ. ఇంకోటి యశ్వంత్ గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయట్లేదు? ఏంటి ఫ్యూచర్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా అనుబంధం ఏర్పడే అవకాశం ఉందంటారు? ఎందుకు 2019 తర్వాత కావచ్చు 23 వరకు ఉప్పు నిప్పుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కలిసే అవకాశం ఉందంటారా తర్వాత ఏమన్నా ఫ్యూచర్లో? రీసెంట్గా కొంతమంది ట్రోల్స్ జరుగుతున్నాయి బయట. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని నేను డైరెక్ట్గా ఏమీ అనలేదు, ఆయన